ఈరోజు మనం 4వ తరగతి తెలుగు 2వ పాఠం గోపాల్ తెలివి చూద్దాం. ఈ పాఠంలోని పాత్రలు ఢిల్లీ సుల్తాన్ జయచంద్రుడు, మాల్వారాజు గోపాల్, జయచంద్రుడి వద్ద విదూషకుడు. గోపాల్ తెలివి పాఠం యొక్క ప్రక్రియ చూద్దాం. గోపాల్ తెలివి పాఠ్యభాగం కథా ప్రక్రియకు చెందినది. కథలు మానవ జీవితంలోని ఎన్నో కోణాలను ప్రభావితం చేస్తాయి. మానసికంగా, విజ్ఞానపరంగా అన్ని కోణాలలో ఉత్తేజితుల్ని చేస్తాయి. ఈ పాఠం యొక్క ఇతివృత్తం: ఆపదల సమయమైన లేదా శక్తియుక్తులను నిరూపించుకోవాలన్న సమయస్ఫూర్తి అనేది అవసరం. అటువంటి సమయస్ఫూర్తి ఇతివృత్తంగా కలిగిన పాఠం గోపాల్ తెలివి. గోపాల్ తెలివి పాఠ్యాంశ విశేషాలు చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ను తన సామంత రాజులందరినీ పిలిపించి 2 ప్రశ్నలను అడుగుతాడు. ఈ భూమి పొడుగు ఎంత, వెడల్పు ఎంత, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అనే ప్రశ్నలకు సామంతరాజులు సమాధానం ఏంటో తెలియక వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సామంతరాజులలో ఒకడైన మాల్వారాజు జయచంద్రుడు వారి ఆస్థానంలో ఈ ప్రశ్నలు వివరించగా ఆస్థాన విదూషకుడు గోపాల్ వీటికి సమాధానాలు చెప్పగలనని చెప్తాడు. జయచంద్రుడు గోపాల్ని సుల్తాన్ దగ్గరికి పంపగా చాలా డబ్బు ఖర్చు అవుతుందని, సమయం పడుతుందని చెప్పి డబ్బు తీసుకుంటాడు. ఆ డబ్బును రాట్నాల వారికి ఇచ్చి చేతనైనంత దారం వాడకమని చెప్పి 16 బండ్లకు సరిపోయేంత దారాన్ని, 25 గొర్రెల్ని కొని దర్బారులో సుల్తాన్ను కలుస్తాడు. సమాధానాలు చెప్పమని సుల్తాన్ ఆజ్ఞాపించగా వెలుపల ఉన్నాయి అని చెప్పి బయటకు సుల్తాన్ని తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న 16 బండ్ల దారంలో 8 బండ్ల దారం పొడవు, 8 బండ్ల దారం వెడల్పు భూమి కొలతలని, 25 గొర్రెల వెంట్రుకలు ఆకాశంలోని నక్షత్రాలని చెప్తాడు. సుల్తాన్ గోపాల్ సమాధానాలను కాదనలేక అవుననలేక గోపాల్ తెలివికి, సమయస్ఫూర్తికి ప్రశంసించి సన్మానించి పంపించేస్తాడు. ఇది గోపాల్ తెలివి యొక్క సారాంశం. ఇప్పుడు ఈ పాఠ్యభాగంలోని భాషాంశాలు చూద్దాం. అర్థాలు: దర్బారు, రాజసభ, విదూషకుడు, హాస్యగాడు, సామంతులు, రాజు కింద ఉండే చిన్న రాజులు. ఈ మాసపు పాట చూడగంటి. ఇది ఒక అన్నమయ్య కీర్తన. రచయిత తాళ్లపాక అన్నమయ్య. 1408-1503 మధ్యకాలంలో జీవించారు. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. పదకవితా పితామహులుగా ప్రసిద్ధి. ఇది వెరీ ఇంపార్టెంట్. 32,000 సంకీర్తనలను రాశారని ప్రతీక. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపొర్లుతుంటాయి. ఈ చూడగంటి యొక్క పల్లవి చూద్దాం. కంటి నకిలాంట కర్త నదికుని గంటి, కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి గంటి. ఈ పాట బృందావని రాగం ఖండ తాళానికి చెందినవి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ పాఠ్యాంశంలోని అంశాలు చూద్దాం. అఖిలాండములైన అన్నింటికీ కర్త అయినటువంటి వానిని, ఎంతో మనోహరమైన మండపాలను, నవరత్నాలతో పొదగబడిన బంగారు వేదికలను, పాప వినాశన పావన గంగను, కోవిదులు కొనియాడే కోనేరును, పరమయోగేంద్రులకు ఎంతో శ్రేష్టమైన కమలములు వంటి పాదాలను, స్థిరమైన భవ్యమైన హస్తములను, తిరుపతి వెంకటేశ్వర రూపమును చూశాను అని అన్నమయ్య భక్తి పారవస్యమున పాట ద్వారా చెప్పుకుంటాడు. నెక్స్ట్ ఈ మాసపు కథ విందు. ఇక్కడ డయాగ్రామ్ ఉంది, విందు పాఠానికి సంబంధించింది. ఒకసారి చూడండి. రచయిత సుధుం రామ్మోహన్. ఈయన కాలం 2-3-1939, 12-11-2008. పత్రికా రచయితగా పలు రచనలు చేశారు. విశాలాంధ్ర, ఉదయం పత్రికల్లో పనిచేశారు. ఈ కథ సారాంశం: సూర్యుడు, చంద్రుడు, వాయువులు విందుకు వెళ్ళి వచ్చి తల్లి నక్షత్రం దగ్గరికి వస్తారు.
తల్లి నక్షత్రం ముగ్గురిని బాగా తినివచ్చారా, నా కోసం ఏం తీసుకురాలేదా అని అడగగా చంద్రుడు మాత్రమే అమ్మ కోసం ఆహార పదార్థాలను తీసుకొచ్చాడు. తల్లి నక్షత్రం బాధతో సూర్యుణ్ణి వాయువుని పిలిచి, మీరిరువురు జనాలతో వేడి కిరణాలు వేడి గాలుల వలన నిత్యం తిట్లు పొందుతారని, చంద్రుడు నా కోసం అమ్మని గుర్తించుకొని ఆహారం తీసుకొచ్చాడు కాబట్టి చల్లగా వెన్నెలను కురిపిస్తూ అందరి ప్రేమలు పొందుతాడని చెప్పింది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ డైలాగ్స్ ఉన్నాయి మనకి, అవి చూద్దాం. నాయన, నా కోసం ఏం తెచ్చారు మీరు అన్నదెవరు? నక్షత్రం. వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అనింది సూర్యుడు. నేను సుష్టుగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు అని చెప్పింది వాయువు. నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తొచ్చావు అనింది చంద్రుడు. ఓకే, టెక్స్ట్ బుక్ బేస్డ్ గ్రామరు కొంచెం చూద్దాం. ఇందులో సందులు: కలయ చూశాడు, కలయ ప్లస్ చూశాడు, సరళ దేశ సంధి. పక్కన పేజ్ నెంబర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ముఖాలు: ముఖము ప్లస్ లు, లుల నల సంధి. సామంతులంతా: సామంతులు ప్లస్ అంతా, ఉత్వసంధి. కైవసంబగు: కైవసంబు ప్లస్ అగు, ఉత్వసంధి. పాదాంబుజములు: పాద ప్లస్ అంబుజములు, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ కొన్ని సమాసాలు కూడా ఉన్నాయి, చూద్దాం. సూర్య చంద్ర వాయువులు: సూర్యుడును చంద్రుడును వాయువును. బహుపద ద్వంద్వ సమాసం. ఇక్కడ 2 పదాలు ఉంటే ద్వంద్వ సమాసం అంటాము. ఇక్కడ 2 కన్నా ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి బహుపద ద్వంద్వ సమాసం అంటున్నాం. దివ్య హస్తము: దివ్యమైన హస్తము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నిజమూర్తి: నిజమైన మూర్తి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిక్కు ప్రశ్న: చిక్కైన ప్రశ్న, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సుగుణం: మంచిదైన గుణం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాదాంబుజములు: అంబుజముల వంటి పాదములు, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. గోపాల్ తెలివి: గోపాల్ యొక్క తెలివి, షష్ఠి తత్పురుషం. ఈ గోపాల్ తెలివి ఈ పదం మాత్రం కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఈ పాఠం వీటిల్లో అలంకారం చూద్దాం. పావనంబైన పాప వినాశంబు గంటి, కైవసంబగు గగన గంగ గంటి. గంటి గంటి అంత్యానుప్రాస అలంకారం. ఇది చూడగంటి అనే ఈ మాసపు పాటలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.